నాన్న నాకు ఈ అమ్మాయి నచ్చింది. నేను ఏ అమ్మాయిని చేసుకుంటా. మాలతి, నీకు ఒక విషయం చెప్తాను. నేను పెళ్లి చూపులకు వచ్చిందేమో వేరే అమ్మాయిని చూడడానికి, చేసుకున్నదేమో నిన్ను. అక్కడ ఏం జరిగిందో మొత్తం నీకు తెలుసు. ఎందుకో నేను చూడగానే నా మనసుకు నచ్చినావు, మంచి అమ్మాయి అనిపించినావు, అందుకే నేను పెళ్లి చేసుకున్నా. సరేనా? ఈ ఇంట్లో నువ్వు గుర్తుంచుకునే విషయం ఒకటి చెప్తా విను. ఈ ఇంటికి నువ్వు చిన్న కోడలు. మా అమ్మ నాన్న మా వదినే అన్న ఇంట్లో అందరు ఉంటారు. మా చెల్లె హాస్టల్ ఉన్నది. ఆమె ఇప్పుడు 2-3 రోజుల ఇంటికి వస్తుంది. సరేనా? నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటావో నా కుటుంబాన్ని మొత్తం మా వాళ్ళందరినీ కూడా అదే ప్రేమగా చూసుకోవాలి. సరేనా? సరేనండి కాదు, ఇంటికి చిన్న కోడలుగా బరువు బాధ్యతలు నీకు ఎక్కువ ఉంటాయి. సరేనా? అనిగి మనిగి ఉండి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకో. సరే. ఇప్పుడు పోదాంపా అమ్మ నాన్న దగ్గరికి. దా. అమ్మా నాన్న, మా ఇద్దరు నా శుద్ధి పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. మౌనిక, మౌనిక, చూడమ్మా, మీరిద్దరు కోడళ్ళు మాకు బిడ్డలతో సమానం. మీరిద్దరు మాకు 2 కళ్ళతో. ఎప్పుడైనా ఏదైనా మాట అనుకుంటే సర్దుకుపోండి, అంతేగాని గొడవలు పడకండి. సరేనా? మేము ఉన్న వాళ్ళు ఏమన్నట్టు మెదిలినాం, మాకు మంచి పేరు తీసుకొస్తే అంతే చాలు. సరే అత్తమ్మ. మన ఊళ్ళే ఎంతో కష్టపడి మంచి పేరును మంచి గౌరవాన్ని సంపాదించుకున్నాం. దాన్ని మీరు కాపాడాలి. అదే విధంగా మీరు గౌరవం ఇంకా తీసుకొచ్చే విధంగా మీరందరు కలిసి ఉండి మమ్మల్ని మంచిగా చూసుకుంటే సరిపోతుంది. సరే మావయ్య. ఇక వదినే, నీకు చెప్పినట్టుగానే సేమ్ నీ లెక్క ఉన్న అమ్మాయినే చేసుకుంటా అని చెప్పినా అట్లే అమ్మాయిని చేసుకున్నా. చూసింది ఒకరిని, చేసుకున్నది ఒకరిని. ఎవరైతే ఏంది వదినే, మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నా కదా. అందుకే మీరిద్దరు ఒక్క తీరు ఉన్నారు కాబట్టి మంచిగా కలిసిమెలిసి ఉండు, రక్కయ్యాలని లెక్క. సరే. ఇగో అమ్మ నాన్న, మేము గుడికి వెళ్ళాం. సరే పోయిరా. అయిందమ్మ పప్పు కూర? సరే పని కూడా ఇంత సాయం చెప్తా. అమ్మా నాన్న మంచిగున్నారా నాన్న? మంచిగున్నా బిడ్డ, నువ్వు మంచిగున్నావా? లక్ష్మి, బిడ్డ వచ్చిందా? ఎప్పుడు వచ్చినారా తల్లి? ఇప్పుడే వస్తానన్నా. మంచిగా ఉన్నవారా? ఎప్పుడు వచ్చినవరా? ఇప్పుడే వచ్చినా. మరి ఏంది అన్నం తింటలేవా? ఈ హాస్టల్ ఎట్లుంటదన్నా? మంచిగున్నావా చెల్లె? మంచిగా అన్న. దసరా లేసా? అవును వదిన. ఏంద్రా మరి నిజంగానే అంత ఎట్లా అయినావు? అక్క నేను ఒక్కదన్నే కదా వదిన, మీరు అందరు ఎవరు లేరు కదా. మీరు గుర్తుకొచ్చి బెంగ పెట్టుకొని తింటలేను. ఇప్పుడు వచ్చినా కదా మంచిగా తింటా. అది ఇంటికానే అన్న చక్కగా తినదు, ఈ హాస్టల్లో ఫుడ్ తింటా. ఎంతైనా మన ఇంట్లో వండుకున్నట్టుంటదా? ఇక్కడ అంటున్నావు భయానికో అటో ఇటో తింటది, అక్కడ ఎవరినోరు బతిలాడలో తింటది లేకపోతే లేదు. సరే బిడ్డ, ఇంట్లో పోదాంపా. మంచిగా చదువుకుంటాను. మంచిగా అన్న చెల్లొచ్చింది కదా, చికెన్ తీసుకొద్దాంపా. సరే బాబు, చికెన్ తీసుకొద్దామే. చికెన్ తీసుకురండి, కానీ చెల్లెకు లెగ్ పీసులు అంటే బాగా ఇష్టం బిడ్డ. ఒక 4 ఎక్కువ కొట్టించుకురండి. అవునే, నిజంగానే అది లెగ్ పీస్లకు పానం ఇస్తుంది. నా పల్లెంలోకి వెళ్ళి గుంజుకొని ఎన్నో సార్లు తిన్నది. అందుకే లెగ్ పీసులు కొట్టించుకురామని చెప్తున్నా, మళ్ళీ మీకు గుర్తుంటుందో ఉండదని. సరే సరే బిడ్డ, పేరు.
చెల్లె ఇక్కడున్నావారా? అక్క నేను ఇంట్లో చూస్తాను నీకోసం. నీతోని ఒక ముచ్చట మాట్లాడాలి చెల్లె. ఏంటిది అక్క చెప్పు. ఏం లేదురా, తెలిసిందే కదా నాది బావది కూడా లవ్ మ్యారేజే. ఒకరినొకరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. అవునక్క. మాది తక్కువ కులం, అయినా ఆయన నన్ను ఇష్టంతో చేసుకున్నాడు. అత్తమ్మ మామయ్య కూడా చాలా మంచివాళ్ళు. ఈ ముచ్చట వేరే వాళ్ళు చెప్తే ఎందుకని నేనే చెప్పిండ్రా. మన మధ్య ఏ దాపరికాలు ఉండద్దు. ఏ కులం అయితే ఏందక్క, నీ మనసు మంచిది. అత్తమామలు చెప్పినట్టే మన ఇద్దరం ఏ గొడవలు లేకుండా కలిసి ఉందాం. సరేరా. సరే అక్క. నేను ఈ కళ్యాణకు తెంపుకొత్తక్క, మొత్తం పురుగు పట్టింది. ఎందుకురా ఇప్పుడు ఇది? పప్పులకి పోంపెత్తక్క. సరేరా, నీ ఇంట్లో పని ఏమన్నా చూసుకుంటా. పెయిన్లున్న పోరగాళ్ళ పక్కన వండుకోకే, సపరేట్ గా వాడుకో. ఏందే పెయిన్లు అంటున్నావు? పడితే పడని తీరాదు. చూడు ఎట్లా అంటాను. ఈ నెట్ అంతా ఎట్లా పాడైంది మరి? సరే గాని పెద్దోని పెళ్లి ఎట్లా అయిపోయింది, చిన్నోని పెళ్లి కూడా మొన్న అయిపోయింది. మరి ఒక బుజ్జిది కూడా పెళ్లి చేస్తే మనకు బాధ్యత తీరినట్టు ఉంటది. ఇప్పుడే పెళ్లి ఎందుకు నాన్న నాకు? నేను ఇంకా కొన్ని రోజులు చదువుకుంటా. గట్ల అనదు బిడ్డ, ఎప్పుడు జరగవలసిన ముచ్చట అప్పుడు జరగాలి. నువ్వు ఆగే, నీకేం తెలియదు. ఈ సంవత్సరం చదువుకున్న కాడికి జాలిగా. నువ్వు మంచి సంబంధాలు చూడయ్యా. మనకు మంచి సంబంధం దొరికితే చేద్దాం పెళ్లి, మనకు కూడా బాధ్యత తీరిపోతుంది. ఒక్క దాని పెళ్లి అయిపోయింది అంటే ఇక మనకు ఏ బాధలు ఉండదు. నువ్వు ఒక ఇంటి దానివి అయితే చాలు బిడ్డ. నువ్వు మా కళ్ళ ముందట సంతోషంగా ఉండాలి. ఇంకా కొద్ది సంవత్సరాలు అయితే అయిపోతుంది కదమ్మా. ఇప్పుడా నాకు ఎందుకు పెళ్లి? ఈ సంవత్సరం పెళ్లి సంబంధాలు చూసి అవి కుదిరే లోపు సంవత్సరంన్నర అయితేనే ఉంటది. ఎందుకు బిడ్డ, మేము ఉన్నాం కదా, మేము చెప్పినట్టు ఇను బిడ్డ. అంతే బిడ్డ, మా మాటిను. ఇప్పుడంటే ఇప్పుడే అవుతుందా బిడ్డ? పిల్లని మంచి పిల్లని చూడాలి, వెతకాలి, కొంచెం టైం పడుతుంది. మీ ఇష్టమే నా ఇష్టం. సరే బిడ్డ, సంతోషం. సరే పాటు జడెత్తిగా. నేను పొలం కాడికి పోయేస్తామని. పోయిరాపో. మౌనిక, మౌనిక. అత్తమ్మ. ఏం లేదా, నీతో ముచ్చట మాట్లాడదామని వచ్చిన. ఏంటిది అత్తమ్మ? ఏంది మా అత్త అక్కతోటి చేతిలో చేసుకొని ఒట్లేపించుకుంటాను అంటే నాకేమన్నా తెలియకుండా ప్లాన్ చేస్తారా ఏంది? ఏం అర్థమైతలేదు. అయినా కులం తక్కువది, అదే ఏం లేకుండా వచ్చింది. నేను కట్నం కానుకలు అన్నీ తీసుకొచ్చుకొని వచ్చిందాన్ని. నేనెందుకు తక్కువ ఉండాలి దాని ముంగట? చూపిత్తా ఇప్పటి నుంచలి. చెల్లే, నేను బట్టలు విడతారా, అన్నం కూరండు, మావయ్య పొలం కాడికి వీడు, ఆకలితో నత్తాడు. ఎప్పుడు ఏం పనులు చేయాలో నాకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అర్థమైతుందా? నీ జాగల నువ్వు ఉండు, నా జాగల నేనుంటా. అదేంటి చెల్లె గట్లా మాట్లాడతాను? ఇప్పటి నుంచి గిట్లే మాట్లాడతా, ఇంకా ముందు ముందు వేరేలా మాట్లాడతా. అయినా ఈ ఇంట్లో నాకు చెప్పడానికి నా అత్తున్నది, నా మామ ఉన్నాడు. వీలైతే నా మొగడు చెప్తే నేను ఇంట గాని నువ్వే బతివే నాకు చెప్తే నేనేనంటికి. ఈ ఇంట్లో నీకెంత స్థానం ఉన్నదో నాకు కంత స్థానం ఉన్నది. అయినా మనుషుల విలువ తెలిసినప్పుడు అర్థమైంది. సిద్ధుకు నీకేమన్నా గొడవైందా చెల్లె? అది మా ఇద్దరు పర్సనల్ విషయాలు. అయినా నీకెందుకు మా ఇద్దరి గురించి? సరే చెల్లె, నువ్వే పని చేయకు, నా పని నేను చేసుకుంటది. చేసుకో చేసుకో. మనుషులు ఎప్పటికొకటే తీరుండాలి, రోజుకో రకంగా మారుడు కాదు, అర్థమైందా? ఓ పనులు చెప్పుకుంటా వస్తుంది, ఈ పని చెయ్యి ఆ పని చెయ్యాలి. సరే చెల్లె, నువ్వేదో కోపంలో ఉన్నట్టున్నావు. మౌనిక, మౌనిక. అత్తమ్మా.
ఏమైంది అత్తమ్మ? వడ్ల పైసలు బ్యాంకులో పడ్డాయట. మామయ్యకు రాయడం తీయడం తెలియదు బిడ్డ. నువ్వు మామయ్యతోని బ్యాంకు పోయిరా, ఇంకా పైసలు తీసుకొని రండి. అయ్యో అత్తమ్మ, ఇంట్లో పని తీరలేదు, ఎక్కడిది అక్కడనే ఉన్నది. బ్యాంకు కాడికి మామయ్యతోని మాలతిని పంపిద్దాం. మాలతి నిన్న మొన్న పెళ్ళైన పిల్ల, ఇంకా బ్యాంకులో సూట్ ఏం తిప్పుదాం చెప్పు. నువ్వే పోయిరా, ఏమన్నా ఇంట్లో పని ఉంటే ఆమెకు చెప్పిపో. సరే వదిన ఇన్స్టాగ్రామ్ లో మంచిగా వదిన మరదల రీల్ వచ్చిందట. అది కనుక మనం చేసినాం అనుకో మంచిగా వైరల్ అవుతాం. చేద్దామా? ఏమైంది వదిన? ఒంట్లో బాలేదా వదిన? ఒంట్లో బాలేదా? వదనే వదనే, ఇలా శనివారం ఆట, ఊళ్ళే చికెన్ సరిగా ఎవరు పోయలే. రేపు ఆదివారం కదా, మంచిగా మటన్ తీసుకొచ్చుకుందాం. కానీ ఇలా పప్పు గిప్పు ఏదైనా అయ్యాయి ఇక ఒక్క రోజుకు. ఎప్పుడు చూడు వదినే 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 వదినే, పొద్దుకు మాపుకు వదినేనా? నీ కళ్ళకు పెళ్ళం కనబడదా? అదే ముచ్చటేదో నాకు చెప్తే నేను కూడా వింటా కదా. అరే ఇప్పుడు చెప్తే ఏమైంది? ఎందుకు ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు? ఎందుకు ప్రతిదానికి వదినే వదిన అంటే నాకు చిరాకులు ఎత్తాంది. పెళ్ళైన పంచలు చూస్తానా వదినా 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 వదినా. ఏమైంది బిడ్డ? ఎందుకట్లా మాట్లాడుతున్నావు? ఎందుకంత కోపానికి వస్తున్నావు? అసలు ఏమైందే? ఎందుకింత లొలి పెట్టుకుంటాను? ఏం జరిగింది? అయినా నాకు మీరిద్దరు సమానమే, అట్లా ఎందుకు మాట్లాడతాను? ఎవలకెవలకు నొల్లులేం కావత్తమ్మా. ఈ ఇంట్లో పెత్తనం అంతా పెద్ద కోడలికే కదా. చిన్న కోడలు మీ కళ్ళకు కానరాదాయే, అదే కదా నా బాధ. అయ్యో అట్లా ఎందుకు అనుకుంటాను? నేను ఇద్దరిని సమానంగానే చూసుకుంటా. నువ్వు నిన్న మొన్న వచ్చిందానివే కదా, ఇప్పుడే బయట ఎందుకు తిరగడం అని బ్యాంకు పోయిరా బిడ్డ అని చెప్పిన. ఎందుకు ఇంత లొలి చేసుకుంటాను గిది ఇంకే? ఓహో, నిన్న మొన్న వచ్చిందని కాబట్టి ఆమె కింద నన్ను ఉంచుతాను అన్నట్టు, అంతేనా? అట్లా కాదు బిడ్డ, నువ్వు కొత్త కోడలివి కదా, ఇప్పుడే బయట అడుగు పెట్టుడు ఎందుకని. బాగా మాట్లాడతాను, నువ్వు మాట్లాడకు. ఏమైంది మాలతి? నీకు మనసులో ఏం పెట్టుకున్నావు నువ్వు అసలు? ఎందుకు వదిన అంత కోపానికి వస్తాను? ఏ ఆగమ్మా, అయినా నువ్వెవరు మా మధ్య రానికి? మాలతి నోర్ముయ్, ఎవరి మీదకి పడతా వాళ్ళ మీదకే మాట్లాడుతున్నావు? చిన్న పెద్ద తేడా లేదా? లేకపోతే మనసులో విలువ లేదా ఇంట్లో? ఏమైందిరా మీ ఇద్దరికి? ఏమైనా గొడవ అయిందా? అదే నాకు అర్థమైతలేదన్నా, ఫస్ట్ టైం ఇట్లా మాట్లాడుతుంది. ఇగో సరే అన్న వదినే, మీరు లోపలికి వెళ్ళారు. బాపు మీరు కూడా లోపలికి పోయి లోపలికి వెళ్ళారు. చెల్లె వదిన మాట్లాడిన మాటలకు నువ్వేం బాధపడకరా, సరేనా? నువ్వు కూడా ఇంట్లోకి వెళ్ళిపో. మాలతి నువ్వు ఒకసారి ఇట్రా. మనకు పెళ్ళైన కొత్తలో నేను నీతో ఏం చెప్పినా? ఈ ఇంట్లో నన్ను ఎట్లా చూసుకుంటానో నా ఇంట్లో కూడా అట్లే చూసుకోవాలని చెప్పినా లేదా? మరి ఎందుకు ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి లేస్తున్నావు? అసలు ఆ మాటలేంది? ఆమె నీకంటే పెద్దది, నీకంటే ముందు వచ్చింది, అర్థమైందా? ఏ రోజు కూడా నిన్ను ఒక మాట అనలే. చెల్లె చెల్లని నోరారగించింది, ఆమెను పట్టుకొని తీసిపారేసినట్టు మాట్లాడుతున్నావు. అవును, మీరు కూడా చెల్లె చెల్ల అని పిలిచిన లోపల విషం పెట్టుకొని ఉన్నారు మీ అమ్మ మీ వదిన ఇద్దరు కలిసి. ఒకరికొకరు ఒట్లేపించుకోకుండా నా కళ్ళతో నేను చూసిన. అయినా చిన్న కోడలు పెద్ద కోడలు అని తేడా పెడితే నేనే మూకోను, అర్థమైతుందా? చూడు మాలతి, నువ్వు మాట్లాడిన మాటలనే నాకు అర్థమైతుంది. నువ్వు ఎక్కడో పొరపాటు పడ్డావు. నిజాలు తెలుసుకోకుండా అనవసరంగా లేలు నుల్లి మనసులో పెట్టుకొని పెద్ద చేయకు. నిజ నిజాలేవో నాకు తెలుసు, నాకు అర్థమైంది. మనుషులు ఎసొంటోళ్ళు అనేది నాకు కళ్ళకు గట్టినట్టు పెట్టిరు. అయినా నీకు చెప్పిన అర్థం కాదు. ఎప్పటికి వదినా 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 అనుకునేటోని నీకేంది నేను చెప్పేది? ఛీ! అయ్యో ఏంది చెల్లె, గంతమందమే ఉడతాను, ఇదంతా ఉడవా? నా రూమ్ అన్నా నేను ఊడ్చుకుంటా, నీ రూమ్ అన్నా నువ్వు ఊడ్చుకో. నీది నాది మొత్తం అందరూ నేనే వేయాలంటే ఎత్తనా? అయినా ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను, కోడల్ని నువ్వు కూడా ఉన్నావు కదా.
నీ రూమ్ నువ్వు ఊడ్చుకో, నా రూమ్ నేను ఊడ్చుకుంటా. ఓ పెద్ద ఇల్లంతా శుభ్రపరచుకుంటుంటాందని ఈమె చెప్తాంది. నా రూమ్ లోనైతే ఎక్కడ చెత్త అక్కడనే ఉంటాంది. అమ్మా అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? మొన్నటి నుంచి చూస్తానా చిన్న వదిన పెద్ద వదిన మీద కోపానికి వస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరి మీదకైనా మాట్లాడుతుంది. నువ్వేమన్నా అన్నావా అమ్మా? నేనెందుకంట బిడ్డ, నువ్వెంత వాళ్ళు నాకంతే. అసలు నాకే అర్థమైతే లేదు అది ఎందుకు ఇట్లా చేస్తాందో. అదే అర్థమైతే లేదు బిడ్డ. అసలు ఎందుకో మొన్న నుంచి ఆమె ఈయన కోపానికి వస్తుంది. నానా నేను తమ్ముతో కూడా మాట్లాడినా, వాడు కూడా ఏం అనలేదట. అసలు మరదలు మనసులేమో పెట్టుకొని మాట్లాడుతున్నా. మౌనిక గురించి మీకు తెలుసు కదా, అది ఎవరిని ఏమన్నది. అసలు ఏమైంది దీనికి? ఆ గిన్నెలన్నీ నాన్నే పెట్టింది, వర్షం పడుతుంది, కనీసం నా మొగని అన్నది ఇయ్యలే. అసలు ఏంది దీనికి? ఏంది చెల్లే, 2 ప్లేట్లు దొమ్మకొత్తాను, ఆ మిగతా గిన్నెలు కూడా దొమ్మత అయిపోవు కదా? మిగతా గిన్నెలు నేనెందుకు దొమ్ముతా? నాదో ప్లేటు, నా మోగందో ప్లేటు, మాది మేము దొమ్ముకుంటాం గాని ఇంట్లో అందరు తేడా చేయాలంటే నాతోటి కాదమ్మా. ఏయ్ ఏం మాట్లాడతాను? మనగాన్ని ఇప్పుడు వేరు పడ్డావా? వేరు పడ్డా పడకున్నా మనమే వేసుకుందాం అంతే. అసలు నీకు అంతులు ఎవరు పెట్టిర్రు? అమ్మకి ఇట్లా పెట్టిందా? నాన్నకి ఇట్లా ఏమన్నా అన్నాడా? అన్ని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, అన్ని ఏదేదో ఊహించుకొని మాట్లాడుతున్నావు. సిద్ధు అదేదో తెలియకన్నది, ఎందుకు కోపానికి వస్తాను? తెలిసో తెలియకో నువ్వు మాట్లాడకు. వదినే మొన్నటి నుంచి చూస్తానా లేనిపోని వంతులు పెడుతుంది, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. అసలు నిన్ను ఎవరేమన్నారు చెప్పు? అన్నోళ్ళకి తెలుస్తుంది, నీకు చెప్పినా కూడా నీకు అర్థం కాదని చెప్తానా కదా. అది కాదు మాలతి, మన ఇంట్లో మనము మన పని మనం చేసుకుంటే అయిపోతుంది కదా. నాదేంది నీదేంది, ఎందుకు ఇట్లా వేరు చేసి మాట్లాడతాను? నేను కూడా అదే అక్క, నా పని నేనే చేసుకుంటున్నా. నేను నీ జోలికి అత్తలేను, నీ ఆట కత్తలేను. నువ్వెందుకు నా జోలికి అత్తాను? నా మొగలికి నాకు నొల్లెందుకు కట్టిస్తాను? వదినే నాకు అంత అర్థమైంది ఏం జరుగుతుందో. సరే ఈ విషయం గురించి నేను ఒకసారి బాబుతో అమ్మతో మాట్లాడతా. నువ్వేమనుకోకు, నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్ళిపో. నువ్వు ఇంటికి చిన్న కోడలు మంచి పేరు తెచ్చుకుంటావు అనుకున్నా, ఈ ఇల్లును ఉద్ధరిస్తావు అనుకున్నా, కానీ ఈ రకంగా ఉద్ధరిస్తావు అనుకోలే. సిద్ధు వదినే ఏంది వదినే? బట్టలు అరేంజ్ చేసిన. అబ్బా చేసినావా వదినే? రేపటికి ఎట్లా అని నేను ఆలోచిస్తాను. థ్యాంక్స్ వదినే. ఇక లోపల పెట్టు. అరే ఏమైంది మాలతి? నా మొగలి బట్టలు ఇస్త్రీ చేయడానికి నువ్వే బతివే. పెళ్ళాన్ని నేను ఉన్నా కదా. ఏయ్ ఏంది కొత్తగా మాట్లాడుతున్నావు? నాకు పెళ్లి కానప్పటి నుంచి మా వదిన నా బట్టలు ఉతుకుతుంది, ఇస్త్రీ చేస్తుంది, దాంట్లో తప్పే ఉంది. తప్పున్నానన్న అయినా నాకు అర్థం కాదు. వదినను బాగానే ఎనికేస్తాను వదిన. అవునే ఆడిదానా, మరిది మరిది అని బాగానే బావతో నడుపుతాను కదా. మాలతి నోర్మోయ్, ఇన్ని రోజులు నువ్వెన్ని మాటలన్నా భరించినా, ఏదో చిన్న పిల్ల కదా పోనీ అనుకున్నా, సర్దుకున్నా. అయినా రోజు రోజుకు మాటలు ఎక్కువైతానాయి నీకు. అయినా నాకు కొడుకు లాంటోడు. అసలు నీకు నోరెట్లా వచ్చింది అట్లాంటి మాటలు మాట్లాడడానికి? మనిషివేనా నువ్వు? అది నన్ను ఓడుతుంటే కూడా చూసుకుంటూనే ఉంటాను కదా. అందుకేనా వదినే వదినే అని దాని చుట్టూ ఇరుక్కుంటుంటాను. ఎంత నమ్మిన నిన్ను. అయినా మీరిద్దరు మంచిగా నడిపిస్తారు బావతో. నువ్వు ఆగరాలా? అసలు ఇదేం మాట్లాడుతుందో దీనికి అర్థమవుతుందా? ఏయ్ ఏం మాట అన్నవి ఇప్పుడు నువ్వు? ఎవరే చీకటి బావతో నడిపించేది? నోట్ల పురుగులు వాడి సత్తావు. ఆమె నన్ను ఏ రోజు కూడా నన్ను మరిది లెక్క చూడలే తెలుసానే. కన్న కొడుకు లెక్క చూసింది తెలుసా, సంత తమ్మి లెక్క చూసిందే.
మా అమ్మ తర్వాత అమ్మ. అలాంటి దాన్ని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా? ఛీ! ఇలాంటి దాన్ని అనుకోలేదు కదండి. అందరు కట్టగట్టుకొని నన్ను అనటోలేరు కదా. ఇక్కడ నేను నెగల నాతోటి కాదు. మీ అందరు ఏం తెచ్చుకుంటుంటే నేను భరించుకుంటుంటే నాతోటి కాదు. నేను అవగారి ఇంటికి పోతా. నాకు నువ్వు వద్దు, ఈ ఇల్లు వద్దు, ఇట్లా మళ్ళీ వద్దు. ఎందుకట్లా మాట్లాడుతున్నా? ఏం జరిగింది ఇప్పుడు? నువ్వు బాధపడకు. దాని గురించి నీకు తెలుసు కదా. దానికి ఏం తెలియక మాట్లాడతాను ఇష్టం వచ్చినట్టు. అత్తమ్మ నేను కావాలని కొట్టలేదు అత్తమ్మ. విన్నారు కదా మీరే, సిద్ధ గురించి తప్పుగా మాట్లాడేసరికి తట్టుకోలేక కొట్టిన. నేను ఎప్పుడు ఆయనను మరది లెక్క చూడలేదు అత్తమ్మ. మాకు తెలియదా నీ గురించి? కన్న కొడుకు లెక్క చూసిన. అది ఎందుకో ఏమో తెలియదు. కొన్ని రోజుల నుంచి నా మీద కోపంగా ఉంటుంది. నాతో మాట్లాడతలేదు. ఏమైంది అంటే చెప్తలేదు. కానీ నేను మాత్రం దాన్ని ఒక్క మాట కూడా అనలేదు అత్తమ్మ. మనందరం కలిసే ఉండాలని నేను అనుకుంటానా. ఏదన్నా తిరిగి మాట అంటే ఎక్కడ గొడవ అవుతుందో అని భయమయ్యి అన్ని సర్దుకొని ఉంటాను అత్తమ్మ. నువ్వేం బాధపడు బిడ్డ. ఆమె నిన్ను అర్థం చేసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది. నువ్వు చెప్పినట్టు ఉంటుంది. అప్పటిదాకా ఒప్పుక పట్టు బిడ్డ. రా లోపలి పోదాం. మౌనిక, ఇంకా జరిగింది తెలుసుకొని ఇంకా బాధపడుతున్నావా? అదంటే చిన్నపిల్ల, ఏదో తెలిసో తెలియక అన్నది. నువ్వు పెద్దదానివి, అన్ని చదువుకోపోవాలి. అది ఎన్ని మాటలన్నా నాకేమనిపించలేదు. ఒక్కరోజు కూడా నేను బాధపడలే. నా చెల్లైతే ఒకటి అదైతే ఒకటి అనుకున్నా. కానీ ఈరోజు అది సిద్ధు గురించి నా గురించి తప్పుగా మాట్లాడేసరికి నాతో కాలేదండి. అది నేను తీసుకోలేకపోతున్నా. అది అన్న మాట తలుచుకుంటే నాకు అస్సలు అయితే లేదు. సీతకు లక్ష్మణుకి సంబంధం ఉందంటే నమ్ముతాను ఈ లోకం. మీరిద్దరు కూడా అంతే. మౌనిక, ఇప్పుడు మన గడ్డుకాలం నడుస్తుంది. కొంచెం కాలం గడిచిపోయిన తర్వాత అన్ని అవే చదువుకోపోతే నువ్వు అవన్నీ మర్చిపో. వదినా పూలు తెంపుదా? చెప్పు, ఎందుకు పిలిచినావు? పూలు తెంపుదామని పిలిచిన వదినా. ఓహో, చెట్టు మీద పువ్వులన్నీ తెంపినావు కదా. ఆ పువ్వులు తీసుకుపోయి నీ వదినకి ఇస్తే ఆమె నెత్తి నిండా పెట్టుకొని నా మొగుడు ముంగట తింపులాడడానిక? అయినా నీ అన్నకును నీ వదినకి మీడియేటర్ గా మంచిగా సపోర్ట్ చేస్తాను కదా. సిగ్గులేను. అయినా నిన్నంటే నాకేమత్తది? నా మొగన్నానాలే. తెంపమ్మ తెంపు, ఉన్న పువ్వులన్నీ తెంపుకోపోయి నీ వదినకి. ఎందుకు అంత ఘోరంగా మాట్లాడుతున్నావు? నేను మాట్లాడిన దాంట్లో ఘోరమేగా పడుతుంది, నిజమే కదా? ఏం మాట్లాడుతున్నావు వదిన? నువ్వు ఆ మాట అనడమే పెద్ద పాపం. ఆ పాపాన్ని నాకు అంటగడుతున్నావా? వాళ్ళు తల్లి కొడుకు లాంటి వాళ్ళు. నీకు ఆ మాట ఎలా నాలనిపించింది వదిన? ఏమైంది బిడ్డ? ఎందుకు ఎడతాను? ఎవలేమన్నారా? అమ్మా, చిన్న వదిన నేను పెద్ద వదినకు చిన్నకు రాయబారం నడుపుతుందని మాట్లాడుతుందమ్మా. నేను రాయబారం నడపడం ఏందమ్మా? నువ్వు ఏడవకురా. దానికి ఈ మధ్య ఏం మాట్లాడుతుందో దానికే తెలుస్తలేదు. ఏమయ్యా, దాని మాటలు అత్తు పంతు లేకుండా పోతాంది. ఇట్లయితే ఎట్లా? అవునే, నేను కూడా చూస్తున్నా. కానీ ఎట్లా? రేపు ఇద్దరు పెద్ద మనుషులు తీసుకొని వచ్చి మాట్లాడిపిద్దాం. చిన్నోని కూడా చెప్పి పెద్ద మనుషులు రమ్మని చెప్తా. నువ్వు ఏడవకు బిడ్డ.
చెప్పు లచ్చన్న, మమ్మల్ని ఎందుకు గెలిపించినవే? ఇక శంకరన్న పిలిపించిన సంగతి ఏంటంటే మా ఇద్దరు కోడళ్ళకు ఓలకు అంటే ఓలకు పడతలేదు. అసలు నిజానికి చెప్పానంటే మా పెద్ద కోడలు మంచిదే గాని మా చిన్న కోడలికి ఏదో మనసులో తప్పినట్టున్నది. ఇద్దరు ఒకటే లొల్లి రోజు. వాళ్ళతో ఏదైనా మాట్లాడదామంటే నేను మాట్లాడితే పుష్కరం వాళ్ళ కోపంలో ఈ పెద్ద నోట అనుడేందుకు చిన్న నోట వరుడేందుకు అని సప్లై ఊరుకుంటారు. ఇక నా భార్య పోతుంది అప్పుడో ఎప్పుడో సముదాయిస్తుంది కానీ వాళ్ళు సరికి ఇంటలేరు. ఇది అంతేందుకు సప్లైగా ఏరు పోతాం ఆయన భూమి జాగ పంచి ఇచ్చేద్దాం అని మిమ్మల్ని పిలిచిందే. సరే సరే. పోయి నా బిడ్డను కూడా ఏదో మాట అన్నాడట, మా చిన్న కోడలు అన్నదట. అది ఏడుసుడు కంటే ఏడుసుడు కాదు, అదే ఏడుసుడే. నా భార్య ఏడుసుడే. ఇంట్లో మనసున పట్టకుండా టెన్షన్లు అవుతానే. ఇద్దరు కొడుకులు లగ్గాలు చేసినా ఏదో సంతోషంగా ఉంటాం కావచ్చు. నా బిడ్డ పెళ్లి కూడా సంతోషంగా చేద్దామని ఆలోచన నేనుంటే మధ్యలోగా వీళ్ళకు వాళ్ళకి ఇది గొడవలు. లచ్చన్న ఏమైంది అసలు? నువ్వు మొన్న హాస్పిటల్కి వచ్చినప్పుడు పిల్లల గురించి మాట్లాడినావు. బిడ్డ పెళ్లి చేసిన తర్వాత నువ్వు ఏరు వరగొడుతున్నావు పిల్లల ఇద్దరికి. మరి ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నావు, ఏంది అట్లా? డాక్టర్ మీతో అన్నమాట నిజమే, కానీ ఎవరు చెప్తున్నట్లేరు. ఏం చేయాలి? కోడళ్ళు కూడా అయిన పోషన్లో లేరు. నా బిడ్డ పెళ్లి ఎట్లయితే అట్లే వాళ్ళకి ఏదో ఏరు వడగొట్టి వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకి వచ్చిన కదా వాళ్ళకి ఇచ్చేస్తా అనుకుంటాను. లచ్చన్న, నేను ఒక పెద్ద మనిషిగా నన్ను పిలిచినందుకు నేను ఒక మాట చెప్తా. నీ కొడుకులు కోడళ్ళు ఇంటరాయే. అసలు పెద్దనాన్న మా ఇంట్లో ఏం జరిగిందంటే ఇంట్లో ఏం చెప్పినా నువ్వేం చెప్తాను? మాట్లాడకంటే మళ్ళీ మాట్లాడతాను. నోరు మూసుకోనుండు. అగో శంకరన్న, నువ్వు ఆగే. ఏం చెప్పమంటే వాళ్ళు వినకుంటే నువ్వేదో చెప్పాలనుకున్నా నాకు చెప్పు, నేను వింటా. కూర్చో. ఏమేంద్రా మానది గట్లా మాట్లాడుతున్నావు? మేము ఇక్కడ మాట్లాడడానికి వచ్చినప్పుడు నువ్వు ఇదేనా మాట్లాడేది ముచ్చట? లచ్చన్న, మన డాక్టర్ సాబ్తోనే ఒక మాట అన్నావు కదా, నీ బిడ్డ పెళ్లి చేసేదాకా కొడుకులు నేర్వారిని అన్నావు కానీ నాకు తెలిసిన ఒక మంచి మాట చెప్తా, వింటావా? నీ బిడ్డ పెళ్లి అయినాక కూడా అందరు కలిసే ఉండాలి. నీ ఇంట్లో సమస్య నాకైతే ఏందో తెలియదు. ఈ ఇంటి పెద్ద నువ్వే కాబట్టి ఆ పరిష్కారం ఏందో తెలుసుకొని నీ కుటుంబం ఇచ్చుకోపోకుండా చూడాలచ్చన్న. మామయ్య అందరితో కలిసి ఉండాలని నాకు కూడా ఉంటది. మరి నేను ఇంటి చిన్న కోడలే కదా, నన్ను ఒక తీరు ఆమెను ఒక తీరు చూస్తే నాకేమనిపించదా? అత్తమ్మ ఎందుకు అట్లా చేస్తాంది అది అడగండి ఫస్ట్. నిన్నెప్పుడు తక్కువ చేసిండే? మిమ్మల్ని ఇద్దరిని నేను ఎప్పుడు సమానంగానే చూసుకున్నా. అబద్ధాలు ఆడకత్తమ్మ. మీరిద్దరు ఒకరికొకరు మాట్లాడుకున్నది ఆ విషయం బయటకు తెలియద్దని పొట్లే పెంచుకునే నేను చూడలే అనుకుంటానవా? పోసి పిచ్చిదానా, గది చూసి నువ్వు గింత అపార్థం చేసుకున్నావా? గింతలోలు చేసినవా? ఆ రోజు అసలు అత్తమ్మ నాకేం చెప్పిందంటే, మౌనిక అత్తమ్మ ఏం లేదే, నీతో ముచ్చట మాట్లాడదామని వచ్చిన. ఏంటిది అత్తమ్మ? ఏం లేదే, నువ్వు ఇంటికి పెద్ద కోడలివి. నా తర్వాత అన్ని బాధ్యతలు నీయే బిడ్డ. నీకంటే చిన్నది నిన్న కాక మొన్న వచ్చింది. ఒకవేళ దానికి ఏం తెలియకున్నా వండే కాడ ఉండే కాడ మీ మధ్యన ఏమన్నా మనస్పర్ధలు వచ్చినా నువ్వు దాంతో గొడవ పెట్టుకోదు బిడ్డ. అన్నీ అర్థం చేసుకొని నీ తోడబుట్టిన దానిలాగా చూసుకో. ఇవన్నీ నీ కన్న తల్లిలాగా చెప్తానా. అత్తమ్మ, ఇవన్నీ నాకు చెప్పాలా? నాకు తెలియదా? నాకు ఎట్లాగూ చెల్లెలేదు. మాలతి నా చెల్లె లెక్క. అన్నీ నేను ఏ గొడవ రాకుండా చూసుకుంటా అత్తమ్మ. నువ్వు చెప్పినట్టే చేస్తా. ఇవన్నీ నీ మనసులో పెట్టుకొని నేను చెప్పినట్టు వింటానని మాట ఈ బిడ్డ. సరే అత్తమ్మ. అయ్యో అక్క, జరిగింది ఇదా? నేనేదో అనుకొని మిమ్మల్ని బాధ పెట్టిన, అపార్థం చేసుకున్నా. అటు అత్తమ్మని ఇటు నిన్ను నాన్న మాటలని మీ మనసు నొప్పించిన. నన్ను క్షమించక్క. ఏం తెలియని మీ ఇద్దరికి సంబంధం అంటగట్టి పాపం మూట కట్టుకున్నా. నన్ను క్షమించక్క. నా చెల్లెసంట ఆడబిడ్డని అనరాని మాటలని ఏడిపించిన. తల్లిదండ్రులు అంటే నా అత్త మామలను కూడా ఎక్కువ బాధ పెట్టిన. నా ప్రవర్తనతోటి నా మాటలతోటి మీ అందరిని బాధ పెట్టిన. నన్ను క్షమించుర్రి. బుజ్జి, మాలతి, ఒకసారి మీ అక్క దగ్గర పోయి క్షమించమని అడుగు రాకు. అక్క, నన్ను క్షమించక్క. మాలతి, నువ్వు మారినావు, నిజం తెలుసుకున్నావు, అంతే చాలే.
నీ గొప్ప మనసును అర్థం చేసుకోక నానా మాటలతోటి నిన్ను అత్తమ్మను మామయ్యను నా భర్తని అందరినీ క్షమించక్క. మేము అర్థం చేసుకోలేదు మాట్లాడినావు, నువ్వు తెలిసైతే చేయలే కదా. ఇటువంటి తప్పు ఇంకొకసారి చేయనక్క. నన్ను క్షమించద్దమ్మా, నన్ను క్షమించద్దమ్మా. ఇప్పటి నుంచి అందరం కలిసి మెలిసి సంతోషంగా ఉన్నాం. నన్ను క్షమించరా కవిత. ఇగో పెద్దనాన్న, ఆ రోజు నువ్వు వచ్చి మా అన్న వదిన ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడితే మళ్ళీ నువ్వు వచ్చి నువ్వే కలిపినావు. ఇప్పుడు మా కుటుంబ సమస్య కూడా మళ్ళీ వచ్చి నువ్వే కలిపినావు. మా అందరిని మళ్ళీ కలిపినావు కాబట్టి మా చెల్లె కూడా ఏదైనా మంచి సంబంధం చూసినావు అనుకో, ఇక మా కుటుంబానికి నువ్వు ఎంతో మేలు చేసినావు అయితే పెద్దనాన్న. సరేనా? మన జీవితంలో మనము భూమి మీదకి కట్టుబట్టలు లేకుండా ఎలా వచ్చామో అలానే వెళ్తాం కదా. కానీ ఈ యొక్క బంధుత్వంలో కులపిచ్చి, డబ్బు పిచ్చి, నగలు, భూములు, పగలు, ద్వేషాలు, ఈర్ష్యలు మనకెందుకు? ఉన్నన్ని రోజులు మన రక్త సంబంధం కలుపుకొని యథార్థంగా మనసులో కల్మిషం, ఈర్ష్య, పగ, ద్వేషం, ప్రతీకారాలు లేకుండా మనం ఒక మానవ సంబంధం, రక్త సంబంధంగా గుర్తుండిపోయేలా ఉండాలి. ఈ చిన్ని జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, బాధ్యతలు సంతోషంగా స్వీకరించి ఇది మన కుటుంబం అని కలుపుకపోవడమే మన రక్త సంబంధంగా ఉంటుంది. నా యొక్క చిన్ని ప్రయత్నాన్ని మీరందరూ చూసి ఆదరించి మీ యొక్క బంధాలు, బంధుత్వాలు రక్త సంబంధంగా భావించి అర్థం చేసుకొని మారుతారని నా యొక్క ప్రార్థన. మీ రైటర్, ప్రొడ్యూసర్ గడ్డం దినకర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గడ్డం క్రియేషన్స్. చూసిరు కదా మా వీడియో అత్త మెచ్చని కోడలు పార్ట్ 1 ఎంత బాగుందో. ఇప్పుడు పార్ట్ 2 కూడా అంతే బాగుంది. మీరు ఆ పార్ట్ 1ని ఎంతగానో ఆదరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లిరు. ఈ పార్ట్ 2ను కూడా అలాగే తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా మంచి మంచి వీడియోలు చూడాలంటే మా గడ్డం క్రియేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ ని